ఛానల్లో షార్ట్స్ అండి. నాకు ఈరోజు పండగ అయిపోయినా కానీ పందెం పొడిచింది కానీ కూర తినకూడదు అనేసి అన్నారు. సో అందుకోసం అనేసి కొంచెం లైట్గా ఎగ్ రైస్ చేసుకుందాం అనేసి నేను ఉల్లిపాయలు కోస్తున్నాను అనమాట. సో దీనికోసం ఏం లేదండి, ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, నెక్స్ట్ క్యారెట్ తీసుకున్నాను అనమాట. సో ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం నా కోసం మాత్రమే ఒక్కదాన్ని తింటాను. వాళ్ళైతే పందెం కోడి మాసం వండేసుకుంటున్నారు, తినేసారు కూడా. నాకు ఆకలిస్తుంది అనేసి ఎగ్ రైస్ చేసుకుంటున్నాను. సో మీ ఇంట్లో మీరు పండగ ఎలాగా జరుపుకున్నారో తెలియదు కానీ మా దగ్గర అయితే ఎప్పట్లాగా యాజ్ యూజువల్లీ బాగా జరుపుకున్నామండి. పిల్లలతో కొంచెం బాగా సరదాగా అయ్యింది. కాకపోతే నాకు పాప ఉంది కదా, అంత ఎంజాయ్ చేయడానికి కుదరలేదనమాట. ఇంకా పాపని చూసుకోవడం సరిపోయింది. మీకు ఒక వీడియో పెట్టాను కదండి, పార్క్కి తీసుకెళ్ళాను అనేసి. ఇంకా పిల్లలతో అది టైం స్పెండ్ చేయడమేనా, ఇంకెక్కడికి వెళ్ళలేదు. మూవీకి వెళ్దామన్నా పాపకి మరి సౌండ్ పొల్యూషన్ అది బాగుంది కదా, సో అందుకే తీసుకువెళ్ళలేదండి. సో ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. ఇవి కూడా పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి. మీ ఇంట్లో పిండి వంటలు ఏమేమి చేశారండి ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే అవి ఏమి తినడానికి కుదరదనమాట, తెలిసిందే కదా. 3వ నెలకి ఇంకా ఏం పెట్టరు. మా ఇంట్లో అయితే అరిసెలు జంతికలే వండారు, ఇంకేం వండలేదు. అక్క వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళకి అవే వండేసి తీసుకొని వెళ్ళామన్నమాట. అలాగే పెట్టుకొని వెళ్ళారు. నేను జంతికలు తినొచ్చు అన్నారు కానీ ఎక్కువగా తినకూడదు, మళ్ళీ పాపకి అరుగుదల రాదంటారు కదా శనగపిండి. సో అందుకే ఇప్పుడు కొంచెం ఒక్కరు కూడా తినలేదు, కొంచెం తినాలనిపిస్తే కనుక తింటాను. చాలామంది చాలా విధాలుగా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు పండుగనైతే. చిన్నప్పుడు అయితే పెళ్ళి కాకముందు అయితే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా. ఇప్పుడైతే అది లేదు. క్యారెట్ని ఎక్కువగా ఇలాంటి వాటిల్లో ఎక్కువగా తింటే కనుక కొంచెం తినాలనిపిస్తుంది అన్నమాట. అదే కర్రీ చేసుకొని తిందాం అనుకున్నా ఎక్కువగా తినలేం కదండి మనము. అంత ఇష్టం ఉండదు, తీపి వచ్చేస్తుంది అనేసి ఎక్కువగా తినడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. అది ఇలాంటి ఎగ్ రైస్లోనా లేకపోతే ఏమైనా బిర్యానీస్లోనా వాటిల్లో తింటే కనుక బాగుంటుంది అన్నమాట. అదే వద్దులేరా తెగట్లేదు. నాన్నగారు ఇది వద్దు వేరే తీసుకొనేసి ఇస్తున్నారు. నాకు ఇంత ప్రశాంతంగా వీడియోస్ తీసుకునే టైం ఏదైనా ఉందంటే పాప పడుకున్నప్పుడేనండి. తను పడుకుని పోయింది. సో అందుకని ఫ్రీ టైంలోనే ఇదిగో చేసుకుంటున్నాను. కరెక్ట్గా ఇప్పుడు 12 అయింది అనమాట టైం. ఆకలి అనిపించేసి ఇప్పుడు స్టార్ట్ చేశానండి. పాప పడుకుంది. బాబునైతే స్కూల్ ఓపెన్ చేశారు కానీ ఇంకా ఎవరు వెళ్ళలేదన్నమాట. అందుకని వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసాను, అక్కడ ఆడుకుంటున్నాడు. పిల్లలు ఎక్కువ మంది వచ్చారనమాట పండగకి, సో వాళ్ళతో ఆడుకుంటున్నాడు అనమాట. బాగుంటాడులేండి వాడు, 2 ఇళ్ళకి న్యాయం చేస్తాడనమాట. అంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను ప్రజెంట్ అయితే. సో మా సొంత ఇల్లు ఏమైందంటే మాకు రోడ్డు పాయింట్లోనే అనమాట ఇల్లు. అయితే అది కొంచెం హైవే వచ్చినందుకు ఇల్లు మొత్తం పోయిందండి, ఇల్లు లేదన్నమాట ప్రజెంట్ అయితే. అందుకని ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఎలాగో నాకు డెలివరీ టైం కాబట్టి ఇంక ఇక్కడికి వచ్చేసాను అనమాట. జస్ట్ ఎంతో దూరం ఉండదులేండి, అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి కిలోమీటర్ దూరం అనమాట, అంతే. అది ఇంకొక కొన్ని రోజుల్లో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మొత్తం ఈ ఇల్లు అంతా తీసేసి రీమోడలింగ్ చేపిస్తుంది అనమాట అక్క. మొత్తం ఇవి లగేజ్ అంతా వేరే దగ్గరికి షిఫ్ట్ చేసేది ఉంటుంది. ఆ వీడియో కూడా చేసి పెడతామండి. ఇల్లు మీకు ఇప్పుడు
తీసుకొచ్చి అసలు లోపల కానీ బయట కానీ ఎప్పుడు చూపించలేదు కదా, అది కూడా ఒకసారి చూపించేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు ఇలాంటి వీడియోస్ నేను ఏమైనా చేసుకోవాలనుకున్నా కానీ మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా అవుతుందండి, అది మీకు తెలుసు. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు వేరే వాళ్ళ దగ్గరికి రికమెండెడ్గా వెళ్తుంది అనమాట. సో ప్లీజ్ అండి ఈ విధంగానే నాకు హెల్ప్ చేయండి. సో ఇది ఈ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఒక 2 years వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని స్టార్ట్ చేశానండి ఛానల్ అయితే. అప్పటి వరకు నాకు చేద్దాంలే చూద్దాంలే అది నా వల్ల అవుతుందా, అసలు చేయగలనా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్వశ్చన్ మార్క్తోనే ఉండేది. చేయగలనా లేదా అనేసి ఈ టైం పీరియడ్లోనే నాకు మెయింటెన్స్ చేసుకోగలనా అనేసి భయంతో ఆగిపోయేదాన్ని. ఇంకా ఏదైతే అది అయ్యింది, పాప పుట్టింది కదా, చెయ్యాలి ఎలా అయినా. ఎవరైనా కానీ అమౌంట్ గెయిన్ చేసుకోవడానికే కదా, ఇది ఏదో విధంగా యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి ఇంకా ఏదైతే అది అయిందని స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇంకా మీరున్నంత దేవుడి దయ అండి. అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ దయ కూడా ఉంటే త్వరగా రీచ్ అవ్వగలను నా టార్గెట్ని అయితే. సో ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీరు చేసేది చూస్తున్న దానికే జస్ట్ మీ చేయితోనే ఒక లైక్ చేస్తే కానీ సరిపోతుంది, లేదా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తే ఇంకా యూస్ఫుల్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. సో క్యారెట్ ముక్కలు అయితే చిన్నగా తరిగేసుకున్నాను. సో దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. మనది కొంచెం పల్లెటూరేనండి, మనకు అంత క్విక్ టైంలోన ఒక కొత్తిమీర అయినా అల్లం అయినా ఇలాంటివి ఇంగ్రీడియంట్స్ ఏమీ దొరకవు అనమాట. లోపలికి ఉంటుందండి. మనకి ఏమైనా కావాలంటే కంపల్సరీ రంపచోడవరం వెళ్ళిపోవాల్సిందే. మారేడుమిల్లి పక్కన ఉంటుంది కదా, అంటే కొంచెం చాలా ఒక 30 kilometers డిస్టెన్స్లోనండి. చోడవరం అంటే ఎవరికి తెలియదని మారేడుమిల్లి అన్నానండి, తప్పుగా అర్థం చేసుకోకండి సరేనా. ఇదంతా కట్ చేసుకున్నాను కదా, ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా పెట్టుకున్నాం సరేనా. ఇంకా ఇది చేసేసాం కదా. సో ఎగ్ రైస్ కోసం 3 గుడ్లు తీసుకున్నానండి. సో నాకు 2 పూటలు చేసుకోమందండి అమ్మ. సో అందుకోసం అనేసి 3 గుడ్లు తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి 3 గుడ్లు పగలు కొట్టేసేసుకొని డ్రై చేసేసుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే కనుక గుడ్డుకు బాగా పడుతుంది అనమాట. ఉత్తి గుడ్డు మాత్రమే ఫ్రై చేస్తే చప్పగా అనిపించేస్తుంది, తినాలనిపించదండి. సో 3 గుడ్లు వేసేసిన తర్వాత లైట్గా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు మొత్తం ఆయిల్ ఎగ్ సపరేట్ అయ్యేంత వరకు ఇలాగ కలుపుతూనే ఉండాలన్నమాట, లేదంటే కింద అంటడిపోతుందండి. మాది కిచెన్ కొంచెం చిన్నదండి. ఇది మొత్తం అప్పట్లో అమ్మ నా చిన్నప్పుడు బాగా కట్టించిందనమాట, ఉంది లేనిది అన్నట్టుగా. కొంచెం ఒక మనిషి మాత్రమే ఉండేలా ఉంటుంది అనమాట రూమ్ అనేది, చిన్న గది అండి ఇది. సో దానికోసమే కొంచెం ఇరుకుగా ఉంది. ఒక్కదాన్నే ఉన్నాను, కొంచెం లైటింగ్ కూడా వచ్చేస్తుందండి. డోర్ వేసేసాను అనమాట. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకండి. మా సైడ్ అయితే మా ఇల్లు అయితే ఇంత ఇరుగ్గానే ఈ విధంగానే ఉంటుందండి. దీన్నే కొంచెం మంచిగా కట్టుకుందాం అనేసి అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. మరి దేవుడు ఏం చేస్తాడో చూడాలండి. సో గుడ్డు అయితే ఫ్రై అయిపోయింది, తీసేసాను. అందులో ఇంకా ఆయిల్ మిగిలిపోయింది. ఆయిల్లోనే కొంచెం పచ్చిమిర్చి నెక్స్ట్ క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నానండి. ఎందుకంటే క్యారెట్ దుంప కదండి, కొంచెం ఉడకాలి ఎక్కువసేపు, అందుకే ఫస్ట్ వేసేసుకున్నాను. సో పచ్చిమిర్చి క్యారెట్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. ఇలా ఒకదాని ఒకటి వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా వేయించుకున్నాను అనమాట. సో ఇంకా కింద మాడిపోతుంది అనేసి ఇంకా కలుపుతూనే ఉన్నానండి. అలా కలపకపోతే ఏంటంటే కింద అంటడిపోయి మాడిపోతుందండి. సో కొంచెం ఫోన్ పెట్టడానికి కూడా ప్లేస్ కన్వీనియంట్గా లేదనమాట, అందువలన అక్కడ ఇక్కడ మార్చాల్సి వచ్చిందండి. సో ప్లీజ్ అండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొన్ని రోజుల్లోనే మీ సపోర్ట్ కనుక ఉంటే మనం ఇంటిని ఇంకా
రీమోడలింగ్ చేయించుకోవచ్చు అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా కలుపుతూనే ఉన్నాను కదండి, కొంచెం ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ఫ్రై చేసిన ఎగ్ను కూడా అందులో వేసి కలిపేయాలండి. ఎందుకంటే ఆ గ్రేవీ కొంచెం గుడ్డుకు కూడా పడితే బాగుంటుందన్నమాట. దాన్నంతా ఆ విధంగా పెట్టేసి బాగా కలిపేసుకున్నానండి. నాకేంటంటే ఇది అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా, నెక్స్ట్ చికెన్ మసాలా, నెక్స్ట్ వచ్చేసేసి ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి. ఎందుకంటే మొత్తం ఎగ్కి బాగా పడితే ఏంటంటే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసేసుకోవాలండి. అంతా మిక్స్ అయ్యేంత వరకు ఇంకా కలుపుతూనే ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ మీరు ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేయాలండి. నాకు వచ్చినంతలో నేను చేసుకున్నాను, ప్లీజ్ నవ్వుకోకండి. నేను తర్వాత కొంచెం రైస్ తీసుకున్నాను. ఆ రైస్ గడ్డలుగా ఉంటే కొంచెం స్మాష్ చేసేసి ఆ గ్రేవీలోనే వేసేసుకున్నానండి. ఆ గ్రేవీలోనే వేసేసిన తర్వాత మొత్తం వైట్గా కనిపించకుండా ఆ రైస్ మొత్తం ఆ గ్రేవీలో కలిసిపోయేంత వరకు ఇంకా కలుపుతూనే ఉండాలండి. అప్పుడే టేస్ట్ అయితే మీకు బాగుంటుందన్నమాట. ఆ విధంగా కొంచెం కింద పోకుండా నెమ్మదిగా కలుపుకున్నానండి. కొంచెం సిమ్లో పెట్టానండి మంట అయితే. చిన్న మంట పెట్టేసేసుకొని ఇంకా ఆ విధంగా కలిపేస్తూనే ఉన్నాను. కలిపేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా పల్లెటూరులో మేము అప్పటికప్పటికి తినాలంటే ఉన్న వాటి ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా చేసుకుంటాము. సో ఫైనల్గా అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అనుభవించుంటే కనుక కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గట్టి సంకల్పంతోనే స్టార్ట్ చేశానండి. మరి మీ అందరి దీవెన వల్ల ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలండి. సో ఈ విధంగా అయితే కలిపేసేసుకున్నాను. చాలా యమ్మీగా ఎగ్ రైస్ అయితే తయారైపోయింది. ఫ్రైడ్ రైస్ లాంటి ఎగ్ రైస్ అన్నమాట. సో ఆల్మోస్ట్ కలిపేసేసుకున్నాను బాగా. ఇంకా ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. సో ఎక్కువగా తినలేను, కొంచెమే పెట్టుకున్నానండి. సో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి.